ఇవాల్టి స్పెషల్ రెసిపీ సేమియా నిమ్మకాయ పులిహోర అండి. మీలో ఎంతమందికి సేమియా పులిహోర అంటే ఇష్టం చెప్పండి? నాకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట. నా చిన్నప్పుడు ఇంకా వారం రోజులు చేసి పెట్టినా కూడా ఇది తినేసేదాన్ని. అంత ఇష్టం అనమాట. ఈ సేమియా పులిహోరని ఇలా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా రావాలంటే నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్‌లో 2 స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలోకి 1 కప్పు సేమియా తీసుకోవాలండి. ఈ సేమియాని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకుంటూ సేమియాని ఫ్రై చేయాలండి. మిక్స్ చేయకపోతే సేమియా అయితే మాడిపోతుంది. ఫ్లేమ్ కూడా లోలోనే ఉంచాలి. ఇలా సేమియా ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకోండి. 1 కప్పు సేమియా అంటే పావు కేజీ సేమియాకి లీటర్ వాటర్ మరగబెట్టుకోవాలండి. ఈ విధంగా సేమియాని బాగా ఫ్రై చేసిన తర్వాత మరుగుతున్న నీళ్ళలో వేసి సేమియాని ఉడికించాలి. ఇలా సేమియా ఉడికించేటప్పుడే దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి సేమియాని 80% వరకు ఉడికించాలండి. 80% అంటే కొంచెం పలుకుగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 ముక్కలుగా అవుతుందన్నమాట. ఇలా 80% వరకు ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా వార్చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్లోకి సేమియా వేసేసుకొని పైన కొద్దిగా చన్నీళ్ళు వేసుకుంటే సేమియా ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది. నీరంతా కూడా చక్కగా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సేమియా పొడిగా ఉండటానికి ఇదొక టిప్ అనమాట. ఈ విధంగా సేమియాకి నెయ్యి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూను వేరుశనగుళ్ళు వేసుకోవాలి. వేరుశనగలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం తరుగు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజు పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా కట్ చేసిన ముక్కల్ని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే ఒక చిటికెడు పసుపు, అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ముందు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని రుచికి తగినట్టుగా వేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం వేస్తే సరిపోతుందండి. ఈ విధంగా సాల్ట్, పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక మీడియం సైజు నిమ్మకాయని రసాన్ని దీనిలో పిండుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో, సేమియా ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో చూసారా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు సేమియా పులిహోర చేయాలనుకుంటే ఈ వీడియో చూసి చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.